జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతాను. పెట్రోల్ పోసుకొని అగిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే 4 లైన్ల హనుమాన్ చాలీసా చదివి 4 తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు. మీరు మోకాళ్ళ మీద యాదగిరి గుట్ట ఎక్కినా మీరు హిందువులకి మేము వారసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్కి తెలియజేస్తూ నయా నాటకాలు బంద్ చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసా చదవండి, పూజ చేయండి, మనం పోం. కానీ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం, దేవుడు అందరి వాడు. నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్, ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, నువ్వు మంత్రివి. మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్? నువ్వెందుకులే బహింసాకి ఆ రోజు హిందువుననే విషయం మర్చిపోయినరా మీరు? అధికారంలో ఉన్నంతసేపు కాసిం రజ్వీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువులా? ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికార్సైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టిండు మన కేసీఆర్. కానీ లక్ష్మీనరసింహస్వామి బీజేపీ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీనరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీనరసింహస్వామి. అందరి వాడు. దేవుడిని మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడిగా ఉండాలని కోరుకున్నాం. ఎట్లా కట్టినావు సార్? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్ని పైసలు తీసుకుర్రు? నాకు డౌటు, బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్లో బంగారు నగల దుకాణపులను బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చిన బంగారంతో కట్టినేమో అనేది నాకు డౌట్ కూడా యాక్చువల్గా. మీ ఫోన్ ట్యాపింగ్లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాసిం రజ్వీ వారసులు, ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే ఎగబడ్డది.